వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పోలీస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం. ఎందుకంటే రీసెంట్గా మనకి గవర్నమెంట్ అఫీషియల్గా నోటిఫికేషన్ అని చెప్పి వేకెన్సీస్ రిలీజ్ చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని వేకెన్సీస్ సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుందని. అసలు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం మనకు లాస్ట్ టైం పోలీస్ రిలీజ్ చేసిన అఫీషియల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని రిలీజ్ చేసింది, అసలుకి ఏంటి, దీని గురించి పూర్తిగా చెప్తాను. ఈ వీడియో చివరిదాకా చూడండి, మీకు ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుద్ది. అసలు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్క్యులర్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇది మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను, సైడ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను, చూడండి. 29/9/2025 అంటే సెప్టెంబర్ 29వ తేదీ 2025 రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశారంటే సబ్జెక్టు ఇది మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ పంపించాడు. ఏంటంటే వేకెన్సీ పోస్టులు అసలు ఎన్ని ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో అనేది అన్నీ ఇచ్చాడు. మీకు స్క్రీన్ మీద ఇచ్చాను కదా, అవన్నీ చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ 182, ఏఆర్ వచ్చి 116, తర్వాత ఎస్ఐఆర్ సిపిఎల్ 18, ఏపీఎస్పీలో 53, తర్వాత పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్లో 61, తర్వాత పీటీఓలో 14, సివిల్ కానిస్టేబుల్ 3622, ఏఆర్ కానిస్టేబుల్ 2000, ఏపీఎస్పీ 4587, తర్వాత ఎస్ఐఆర్ సిపిఎల్ 475, మెకానిక్ 15, డ్రైవర్ వచ్చి 198, కమ్యూనికేషన్ వచ్చి 298. అంటే మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్లో ఆగస్ట్ 2025 31వ తేదీ ఆగస్ట్ 2025కి ఇన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయని చెప్పి మన డీజీపీ మన ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించాడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎన్ని వేకెన్సీస్? 11,639. అతను ఏమి ఇచ్చాడంటే, ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ ఫోర్స్లో ఉన్న బడ్డన్కి, వర్క్ ప్రెజర్కి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఇన్ని వేకెన్సీస్ అనేవి మాకు ఖాళీ ఉన్నాయి, మాకు ఇన్ని అవసరం లేదు, మేము ఫస్ట్ ఫేజ్ ఆఫ్లో ఒక 6,500 వేకెన్సీస్ ఫిల్ చేయాలనుకుంటున్నాము, దానికి మీరు మాకు ఆర్డర్స్ ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనకి పోలీసు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఒక 6 to 9 months పట్టద్ది. దాని తర్వాత మన ట్రైనింగ్ వచ్చి ఒక 9 months ఉంది. టోటల్ ఈ ట్రైనింగ్ ఈ ప్రాసెస్ అన్నీ అవ్వడానికి ఒక 15 to 17 months పట్టద్ది. కాబట్టి మాకు పోలీస్ ఫోర్స్లో మాకు ఇలా ఒక 6,500 వేకెన్సీస్ ఫిల్ చేయాలని చెప్పి అప్పుడు చెప్పాడనమాట. ఇప్పుడైతే ఈ సర్క్యులర్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిందో అప్పుడు మనకు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ నారా లోకేష్ గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, మన పొలిటీషియన్స్ ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా ఏ స్పీచ్లు ఇస్తున్నా త్వరలో పోలీస్ నోటిఫికేషను 11,000 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి చాలా హడావిడి చేశారు. ఈరోజు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైనా అసలుకి ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు త్వరలో 10,000 వేకెన్సీస్, త్వరలో 10,000 వేకెన్సీస్ అని చెప్పి స్టూడెంట్స్ ఏ జాబ్ చేసుకుంటున్న వాళ్ళని వాళ్ళు వీళ్ళు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన స్టేట్లో ఇంత పెద్ద నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి స్టేట్లో జాబ్ అచీవ్ చేయాలంటే ఇదే ఛాన్స్ అని చెప్పి అందరు జాబ్లు వదిలేసుకొని వేరే వాటిల్లో ఉన్నా కానీ వదిలేసుకొని ప్రిపరేషన్లకు వచ్చారనమాట పోలీస్ యాస్పిరెంట్స్. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు ఈ వేకెన్సీస్ మంచిగా వస్తాయి అనేది. ఇది మనకున్న జీవో గురించి అనమాట. ఇప్పుడు యాక్చువల్గా అసలుకి రియాలిటీగా ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారనేది చెప్తా చూడండి. మనకి ఇప్పుడు రిలీజ్ చేసిన వేకెన్సీస్ ఎస్ఐ సివిల్ 182, ఇది కూడా మీకు స్క్రీన్ మీద సైడ్ ఇస్తాను, చెక్ చేయండి. సివిల్ ఎస్ఐ 182 ఉన్నాయి కదా, 182 రిలీజ్ చేశారు. తర్వాత ఏఆర్ వచ్చి 116 ఉన్నాయి, 116 రిలీజ్ చేశారు. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐఆర్ సిపిఎల్ ఏపీఎస్పీలో వచ్చి 1853 ఉన్నాయి, 71 అవి రిలీజ్ చేశారు. తర్వాత కమ్యూనికేషన్లో 61 ఎస్ఐలు ఉంటే 50 రిలీజ్ చేశారు. పీటీఓ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో 14 ఉంటే 10 రిలీజ్ చేశారు. తర్వాత సివిల్ కానిస్టేబుల్లో ఎస్ఐ వరకు ఓకే, మంచి వేకెన్సీస్, దాదాపు 418 దాకా ఉన్నాయి వేకెన్సీస్. 418 కాదు, ఈ టోటల్ కలిపితే 318 అట్లా వస్తున్నాయి. ఈ మంచి వేకెన్సీస్ ఎస్ఐ నోటిఫికేషన్ వరకు బాగానే ఉంది. కానీ కానిస్టేబుల్ విషయానికి వస్తే సివిల్ కానిస్టేబుల్ 3,622 ఉంటే 542 పోస్టులు రిలీజ్ చేస్తున్నారు. తర్వాత ఏఆర్లో వచ్చి 2,000 ఉంటే 205 పోస్టులు. ఇంకా ఏపీఎస్పీ ఎస్ఐఆర్ సిపిఎల్ ఇది ఒక 4,587. తర్వాత ఎస్ఐఆర్ సిపిఎల్ 470 ఉంటే 80 పోస్టులు రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ వచ్చి 15 ఉంటే 15 రిలీజ్ చేస్తున్నారు. తర్వాత డ్రైవర్ వచ్చి 198 ఉంటే 198 రిలీజు. కమ్యూనికేషన్లో 298 కానిస్టేబుల్ ఉంటే 200 కానిస్టేబుల్. అంటే మొత్తం వేకెన్సీస్ మనకు ఖాళీ ఉంది 11,639. మన డీజీపీ చెప్పినట్టు 6,500 కూడా కనీసం, ఎందుకంటే మన ట్రైనింగ్ కెపాసిటీ కూడా 6,500 కాబట్టి అన్నైనా రిక్రూట్ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈరోజు రిక్రూట్ చేస్తుంది ఏంటంటే 1,669 కానిస్టేబుల్. అంటే ఇప్పుడు 11,639లో మనకి ఇచ్చిన వేకెన్సీస్ చూస్తే సగం అంటే 50% అంటే అది కూడా కాకుండా 1,600 అంటే 14-15% వేకెన్సీస్ అనమాట. ఇవి రియల్గా ఇదే నోటిఫికేషన్ కానీ రేపు రిలీజ్ అయితే ఇంకా కొన్ని డిస్టిక్లో పోస్టులు ఉండకపోవచ్చు, కొన్ని కేటగిరీస్కి కానీ ఈ స్పెషల్ రిజర్వేషన్స్, ఉమెన్ రిజర్వేషను ఇవన్నీ పోయాక అసలు కొన్ని డిస్టిక్లో పోస్టులు కూడా ఉండకపోవచ్చు. కాబట్టి గవర్నమెంట్ ఈ డెసిషన్ అనేది రీకన్సిడర్ చేయాలి. దీంతోపాటు గవర్నమెంట్ ఇంకేం ఎక్స్ట్రాగా యాడ్ చేసిందంటే ఈసారి ఫైర్ మ్యాన్ ఒక 158, డ్రైవర్ ఆపరేటర్ 147, జైల్ వార్డర్ వచ్చి ఒక మెన్లో 150, ఉమెన్లో వచ్చి 21,
టోటల్ ఈ ఒక పోస్ట్లో ఒక 476 ఎక్స్ట్రా యాడ్ చేసింది. తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ ఈ సపరేట్ నోటిఫికేషను ఇది ఒక 400. టోటల్ అసలు పోలీస్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ అన్నీ కలిపితే 2545. కానీ మనకి వీళ్ళు గవర్నమెంట్ నుంచి ప్రామిస్ చేసిన వేకెన్సీస్ ఎన్ని 11,639, రిలీజ్ చేసింది 2,500. కనీసం ఇంత తక్కువ వేకెన్సీస్ అయితే ఇప్పుడు కానిస్టేబుల్ అనేది ఎలాంటి పోస్ట్ అంటే దాదాపు ఒక 6 to 7 lakhs మెంబర్స్ అప్లై చేస్తారు. గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పింది కాబట్టి 6,500 ప్రతి ఇయర్ మేము రిక్రూట్ చేస్తామని. దీన్ని ఈ డెసిషన్ అనేది గవర్నమెంట్ రీకన్సిడర్ చేయాలి. మిగతా నోటిఫికేషన్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి కూడా లాస్ట్ ఇయర్ మంచి వేకెన్సీస్ వచ్చాయి. ఇప్పుడు ప్రతిసారి డిఎస్సి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది కానీ రియాలిటీలో పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా అన్యాయం అవుతున్నారు. ఇది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఈ గ్రౌండ్ నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు కానీ కానిస్టేబుల్ వేకెన్సీస్ మాత్రం చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఈ డెసిషన్ ఒకసారి రీకన్సిడర్ చేయాలి. మంచి వేకెన్సీస్తో అట్లీస్ట్ 6,500 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక అభ్యర్థికి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు కూడా వెయిట్ చేస్తా 4 years తర్వాత వస్తుంది నోటిఫికేషన్. రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చి 2,000 వేకెన్సీస్ 3,000 వేకెన్సీస్ వస్తే పర్లేదు. ఇది వచ్చింది 2022లో, తర్వాత వస్తుంది ఇప్పుడు. అంటే 4 years తర్వాత వస్తున్న నోటిఫికేషన్ కాబట్టి ఒక మంచి నోటిఫికేషన్ ఇస్తే ఇది నిరుద్యోగులందరికీ చాలా ఉపయోగపడుతుంది. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.